చేసిస్తాం. దానికి అందరూ సహకరించి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి వారు దివ్యమైన ఆశీస్సులు అంది మళ్ళీ పూర్వ వైభవం, స్వామివారికి ఎటువంటి ఆగ్రహం లేకుండా, స్వామివారు ఎవరినీ కూడా ఆయన బాధతో స్వామివారికి ఆ బాధ పోయేటట్లుగా, నాకు ఇటువంటి అపచారం చేశారు, ప్రతిరోజు కల్తీ లడ్డూలు నాకు నైవేద్యంగా పెట్టారు, భక్తులకు నాకు పెట్టడమే కాదు భక్తులకు కూడా పంచారు, నా ద్వారా భక్తులకి అపచారం జరిగేటట్లుగా నేను ప్రధాన బిందువు అయిపోయాను, ప్రధాన కేంద్రంగా మారిపోయాను, మాట్లాడలేకపోయాను అనే ఏ దిగులైతే, ఏ ఆవేదన అయితే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నదో అదంతా సమస్య పోతుంది. కాబట్టి హిందూ సమాజం అంతా కూడా సౌహృద్భావంతో మీడియా ముఖంగా స్వీకరించాలని, దీనికి అందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ హిందువులు అనే వాళ్ళందరూ ముందుకు రావాలని, ఈ కార్యక్రమాన్ని మీ అందరూ హృదయపూర్వకంగా స్వాగతం పలకాలని, మనందరం బాగుండాలని, స్వామివారి దివ్యమైన ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకి, దేశానికి అందరికీ కూడా కలగాలని, మీ అందరూ ఈ ప్రాయశ్చిత్త కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఆ దేవాది దేవుడు దివ్యమైన ఆశీస్సులు అందుకోవాలని మరీ కోరుతూ మీ దగ్గర మేము సెలవు తీసుకుంటున్నాం. గోవిందా 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 గోవిందా. డేట్ చెప్తాను, డేట్ ప్రకటిస్తాం అందరికీ, డేట్ ప్రకటిస్తాం సమావేశం. వారిని కూడా మర్చిపోయి క్షమించాలి మీడియా మిత్రులందరూ కూడా. ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వారిని కూడా ఆహ్వానిస్తాం. వారు హిందుత్వం మీద ఏవైనా విశ్వాసం ఉంటే, వెంకటేశ్వర స్వామి మీద ఏవైనా పవిత్రమైన భావన ఉంటే ఖచ్చితంగా వారు వస్తారని ఆశాభావంతో ఉన్నాం మేము. అందరినీ కూడా ఇది అపచారం జరిగింది, ఇది అందరూ సరిదిద్దుకోవాలి, అందరూ ముందుకు రావాలి, అందరూ దీనిలో భాగస్వాములు కావాలి, చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి. ఖచ్చితంగా అసలు వారే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాన్ని ఏదైతే భూమాన కరుణాకర్ రెడ్డి గారు అంగీకరించారు, కింద స్థాయి అధికారుల వలన ఈ తప్పు జరిగింది అన్నారు, దానికి మాకేంటి సంబంధం అన్నారు. అంటే మేము ఆశాభావాన్ని మేమున్నాం, వారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఖచ్చితంగా ఈ తప్పు అంగీకరించి ఖచ్చితంగా మేము సహకరిస్తాము దర్యాప్తు, కానీ లేదంటే దీన్ని మేము ఖండిస్తున్నామని అంటారు అనుకున్నాం. కానీ అలాంటి మాటలు మాకు వినిపించలేదు. కాబట్టి ఈరోజు సాధు సంతులు అందరం ఆలోచించుకొని రాష్ట్రం ఏదైతే ఈ పొరపాటు జరిగిందో దీన్ని ఈ విధముగా బయటకు రావాలి అనే ఆలోచనతో అందరినీ కూడా పిలుస్తున్నాం. మీడియా ముఖంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా, వారి దంపతులు కూడా మేము పిలుస్తున్నాం. గతంలో ఎన్నో సందర్భాలు వారికి మాకు ఎవరు శత్రువులు అనేవారు లేరు, మాకు రాజకీయాలతో అంతకంటే మాకు పని లేదు, మాకు ధర్మమే మాకు ముఖ్యం. మా వెంకటేశ్వర స్వామి కోసం, మా ధర్మం కోసం సాధు సంతులుగా మేము ఏ త్యాగానికైనా మేము సిద్ధంగా ఉంటాం. గతంలో వారిని మేము కోరాము, సతీ సమేతంగా రమ్మన్నాం ఎన్నో సందర్భాల్లో. మీడియా మిత్రులు మీ అందరూ ఉన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో వారు ఎప్పుడూ మా మాటని గౌరవించలే, హిందువుల మాటని గౌరవించలే. వారు ప్రత్యేకంగా తాడేపల్లిలో ఒక సెట్ట వెంకటేశ్వర స్వామి గోపురాన్ని సెట్ట వేసుకొని అందులో ఉన్నారు తప్ప ఒక్కసారి కూడా తిరుమల క్షేత్రానికి రాలే. ఎంతోమంది ఇతర దేశాల నుండి పెద్దలు, అధినేతలు కూడా వచ్చారు. సోనియా గాంధీ గారు, అబ్దుల్ కలాం గారు వచ్చి ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని పెట్టి వెళ్ళారు. ఈసారైనా మేము ఆశాభావంతో ఉన్నాం. ఇప్పుడైనా ఇంత జరిగిన తర్వాత కూడా, ఇంత ఘోర కలి జరిగిన తర్వాత అయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు ఒక ముడుపు వేస్తారని, హిందువుల మనోభావాలకి గౌరవిస్తారని